ఈరోజు మనం పెసరపప్పు మరియు టమాటా కర్రీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆవాలు మరియు జీలకర్ర, కొద్దిగా చింతపండు. ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకోవాలి. దీన్ని కడిగిన తర్వాత 1.5 గ్లాస్ వాటర్ కుక్కర్లో వేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. ఈ లోపల 5 టమాటాస్ తీసుకొని వీటిని చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత దానిలోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ మట్టి పాత్రని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులన్నింటినీ దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేద్దాం. సో టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి పసుపుని యాడ్ చేసుకుందాం. జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్, కారం, తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు కానీ సరిపోకపోతే చివర్లో మళ్ళీ యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత వీటిని మెత్తగా మ్యాష్ చేసి పెట్టుకోండి. ఇలా ఉడికిన టమాటా మరియు పోపు దినుసుల్లోకి పప్పుని యాడ్ చేయాలి. ఇప్పుడు పప్పు ఈ విధంగా ఉడికింది. దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేద్దాం. సో మరి మెత్తగా కలుపుకోవద్దు, కొద్దిగా పలుకు ఉండేలా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న ఈ పప్పుని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. సో తాలింపు మరియు పప్పు కలిసేలా కలుపుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు మనం కలిపిన తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవాలి. సో టమాటా పప్పు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.